Yeah, hi everyone. My name is Lokesh. So welcome to TUTOR LOKESH channel. So ఇవాళ ఏంటంటే మనము ఇంటర్మీడియట్ సంబంధించిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ గురించి అంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా ఏంటంటే ఈ హాఫ్ ఇయర్లీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ మోడల్ ముఖ్యంగా చెప్పాలంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఓవరాల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి సిలబస్ అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనం ఏంటంటే ఈ హాఫ్ ఇయర్లీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వరకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ లైక్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ అందరికీ కూడా సో ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది. అండ్ సో ఏంటంటే మనకు పర్టికులర్గా ఇవాళ మనం ఈ వీడియోలో మ్యాథ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనము మ్యాథమెటిక్స్ 1A గురించి చూసుకున్నట్లయితే మనకి 2 మార్క్స్ ఉన్నాయి అండ్ ఆల్సో 2 marks same pattern మనకైతే ఎగ్జామ్ అయితే 45 మార్క్స్ కి వస్తుంది అండ్ దట్స్ ఫర్ షూర్. అండ్ 1 సెకండ్ సో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో మనకి 2 మార్క్స్ అయితే 10 వస్తాయి అండ్ ఆల్సో మనకి 4 మార్క్స్ అయితే మనకి 5 వస్తాయి అండ్ ఎగ్జామ్ అయితే మనకి 75 మార్క్స్ అయితే గ్యారెంటీ ఉంటుంది. సో మనకి సిలబస్ తక్కువే కదా, 50 మార్క్స్ అయితే పెరగడానికి అవకాశం లేదు. సో మనకి మోడల్ పేపర్ రిలీజ్ చేశారు. సో దాంట్లో ఏంటంటే మీకు నేను ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఏంటంటే మనకి ప్రతిభా వెబ్సైట్ లో మనకి ఏంటంటే మనకి బ్లూ ప్రింట్ అనేది ఉంది. సో మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ 1A 75 మార్క్స్ కి ఏ క్వశ్చన్స్ వస్తాయి, 7 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి. ఓకే, ముందుగా మనం 7 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ ఏదైతే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే 18th క్వశ్చన్. సో ఇది మనకి ఫంక్షన్స్ ఏదైతే వచ్చింది అడిషన్ ఆఫ్ ఫంక్షన్స్. సో f + c f - c చాలా సింపుల్ వస్తుంది అండ్ అదే విధంగా సెకండ్ క్వశ్చన్ గా ఉంది. అండ్ సో దీన్ని బట్టి మనకు చిన్న అంచనా వేసుకోవచ్చు ఏంటంటే మనకి ఫంక్షన్స్ థియరమ్స్ ఇవ్వరు. సో థియరమ్స్ రిలేటెడ్ క్వశ్చన్, ఫంక్షన్స్ నుంచి థియరమ్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో మీరు ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ అడిషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ f + c f g ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి నేర్చుకోండి అన్నమాట. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో మనకి రెండుగా సో ఫంక్షన్స్ మనకి 2 సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ఏంటంటే మ్యాట్రిసెస్ చాలా ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్ నుంచి క్రామర్స్ రూల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఒక 7 మార్క్స్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఇంకొక 7 మార్క్స్ అంటే ఓవరాల్ మనకి 2 7 మార్క్స్ వచ్చాయి. సో ఫంక్షన్స్ నుంచి మనకి 2 7 మార్క్స్, మ్యాట్రిసెస్ నుంచి మనకి 2 7 మార్క్స్ అండ్ మిగతా 3 7 మార్క్స్ కూడా మనకి ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్లీ కూడా మనకి ఏంటంటే మెయిన్ 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే sin sin of a plus b plus sin of a minus b is equal to 2 sin a cos b అది కానీ లేకపోతే sin c plus sin d is equal to 2 sin c plus d by 2 cos c minus d by 2 అది కానీ. సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ పైన మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ పైన మనకి 3 సంవత్సరాలు పెరగడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మనకి 7 సంవత్సరాలు అయితే వస్తాయి, అందులో మనం 5 రాయాలి, 7 వస్తాయి 7 సంవత్సరాలు మనం 5 రాయాలి. ఓకే, సో ఏంటంటే ఫంక్షన్స్ అయితే 2 వస్తాయి, అది కూడా ఏంటంటే మనకి f + c f - c 2f + 3g అంటే 2 ఫంక్షన్స్ మీద మనకి వచ్చే ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో మ్యాట్రిక్స్ పక్కా కంపల్సరీ మీరు ఏం నేర్చుకోవాలంటే క్రామర్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఇంకోటి ఏ ఇన్వర్షన్ అడుగుతాడు లేకపోతే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అడుగుతాడు అండ్ ఆల్సో తర్వాత మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంది కాబట్టి సో దాని నుంచి మనకి 3 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కంపల్సరీ నేర్చుకోండి, ఎందుకంటే అన్ని కూడా ప్రూవ్ అండ్ షో ద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ లో మీరు ఆన్సర్ అప్రూవ్ చేశారంటే మనకి సో మనకి 7 మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఓకే, సో ఓవరాల్ గా మీరు ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ 3 7 మార్క్స్ అయితే వస్తాయి అండ్ ఆల్సో మ్యాట్రిక్స్ క్రామర్స్ పైన ఈజీ కాబట్టి అలా నేర్చుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం మీరు ఫంక్షన్స్ అలా చేసుకోవచ్చు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అలా చేసుకోవచ్చు. ఓకే, సో 7 మార్క్స్ అయితే ఈజీగా అయితే ఉన్నాయి. సో మనకి 3 చాప్టర్లు 7 మార్క్స్ నేర్చుకోవాలంటే ఎందుకంటే 7 మార్క్స్ 5 రాస్తే మీకు 35 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 35 చాలా
యా 4 మార్క్స్ అయితే మనకి 7 వస్తాయి కానీ మీరు మన ఏం రాయాలి 5 రాయాలి. ఇందులో కూడా అదే ప్యాటర్న్ 7 వస్తాయి 5 రాయాలి. అండ్ ఫస్ట్ 4 మార్క్స్ చూసుకుంటే మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ స్క్వేర్ అండ్ స్క్వేరింగ్ ఆఫ్ మ్యాట్రిక్స్ వాల్యూ వచ్చింది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ప్రూవ్ దట్ A inverse is equal to A transpose and ఇక్కడ ట్రాన్స్పోజ్ ఉంటుంది అండ్ ఆల్సో A inverse కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు 13th క్వశ్చన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 మార్క్స్ వచ్చాయి. మ్యాట్రిక్స్ నుంచి 4 మార్క్స్ వచ్చాయి. అంటే మీరు ఇక్కడ రాసిన 4 మార్క్స్. సో మ్యాట్రిక్స్ చాప్టర్ బాగా నేర్చుకున్నారంటే మీకు 2 7 మార్క్స్ వచ్చేస్తాయి, 4 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే tan θ plus cot θ whole square అదొక క్వశ్చన్ అండ్ tan 20 is equal to b అదొక క్వశ్చన్ అండ్ ఆల్సో a plus b is equal to pi by 4. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను మన ఛానల్లో వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు ఆ వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగా చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. రైట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాట్రిక్స్ నుంచి మనకి 4 మార్క్స్ వస్తున్నాయి అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 4 మార్క్స్ వస్తున్నాయి. సారీ 4 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ రావడానికి అవకాశం లేదు. ఓకే, సో ఫంక్షన్స్ 7 మార్క్స్ అయినాయి. 4 మార్క్స్ కంప్లీట్ గా మనకి మ్యాట్రిక్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. మ్యాట్రిక్స్ నుంచి 4 మార్క్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. అయితే ఈ 4 మార్క్స్ ఏ క్వశ్చన్ తెచ్చుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయని నేను డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ పెట్టాను. సో మీరు లింక్ చూసారంటే మీకు వీడియోస్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రైట్, తర్వాత 2 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్ ఉంది. ఒక ఫార్ములా అయితే f(x) = x² + x + 1 ఏ వాల్యూస్ అన్ని మనం పెడితే b వాల్యూస్ అన్ని వస్తాయి. అంటే జస్ట్ రేంజ్ కనుక్కోవడం. ఓకే, సో అది ఫంక్షన్. తర్వాత f సర్కిల్ g సర్కిల్ x = g సర్కిల్ f సర్కిల్ x అది కూడా మనకి ఫంక్షన్స్. అండ్ థర్డ్ డొమైన్ ఆఫ్ ఫంక్షన్ కనుక్కోవాలి. log ఫంక్షన్ should be greater than 0. ఓకే, సో డొమైన్ రేంజ్ అంటే ఓవరాల్ గా మనకి 3 వచ్చాయి ఫంక్షన్స్ 2 మార్క్స్. మ్యాట్రిక్స్ చూసుకుంటే 4th 5th 6th ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్. మ్యాట్రిక్స్ వచ్చాయి అంటే 3 వస్తున్నాయి. మ్యాట్రిక్స్ కూడా 2 మార్క్స్ అండ్ మిగతా 4 కూడా మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించినవి. అంటే 2 మార్క్స్ చూసినట్లయితే ఫంక్షన్స్ నుంచి మనకి 3 వస్తున్నాయి, మ్యాట్రిక్స్ నుంచి మనకి 3 వస్తున్నాయి అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి అయితే మనకి 4 వస్తున్నాయి. ఓకే, సో ఓవరాల్ గా 10 అన్నమాట. అంతే, ఇక్కడ మీరు మ్యాట్రిక్స్ బాగా నేర్చుకున్నారంటే 2 7 మార్కులు వస్తాయి, 3 4 మార్కులు వస్తాయి. ఓకే, ట్రిగ్నోమెట్రీ బాగా నేర్చుకున్నారంటే 3 7 మార్క్స్ వస్తాయి అండ్ 4 4 మార్క్స్ వస్తాయి అండ్ 4 2 మార్క్స్ వస్తాయి. సో వెయిటేజ్ అయితే మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఎక్కువ ఉంది. బట్ ట్రిగ్నోమెట్రీ అనేది ఒక చాప్టర్ కాదు, అది చాలా చాప్టర్స్ ఉంటుంది. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, పీరియాడిసిటీ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. అయితే ఏ క్వశ్చన్ నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ రావాల్సి ఉంటుంది అన్ని కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్ లో ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసినాను. సో దట్ మీకు ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను వీడియో చేస్తున్నాను. రైట్, ఇది ఒక మోడల్ పేపర్ 1A. సో 1A ఇంకో మోడల్ పేపర్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్, సెకండ్ క్వశ్చన్ ఫంక్షన్స్, థర్డ్ క్వశ్చన్ ఫంక్షన్స్, 4th 5th 6th మ్యాట్రిసెస్, 7th 8th 9th 10th ట్రిగ్నోమెట్రీ. అంటే 3 ఫంక్షన్స్ 2 మార్క్స్ అండ్ 3 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ 2 మార్క్స్ అండ్ 4 క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ 2 మార్క్స్. అండ్ అదే విధంగా 4 మార్క్స్ కూడా మనకి 11th 12th 13th 3 వచ్చి మనకి మ్యాట్రిసెస్, మిగతా 14 15 16 17 అన్ని కూడా మనకి ట్రిగ్నోమెట్రీ. ఫంక్షన్స్ నుంచి ఒక్క 4 మార్క్ కూడా రాదు. ఓకే, ఫంక్షన్స్ ఓన్లీ 2 7 మార్క్స్ 3 2 మార్క్స్. ఓకే, అండ్ 7 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్, సెకండ్ క్వశ్చన్ ఫంక్షన్స్, థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ క్రామర్స్ మెథడ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే, అండ్ మిగతా 3 కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఇది 1A ఓవరాల్ గా మనకి